అండి పసుపు కొమ్ములతోటి ఇంట్లో ఈజీగా పొడి అనేది తయారు చేసుకున్నామండి. ముందు రోజు నైట్ శుభ్రంగా 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలండి. ఆ మరుసటి రోజు ఇంకా పొద్దున్నే చూసారా పసుపు అనేది మనకు బయట ఎంత గట్టిగా ఉంటుందో నీళ్ళల్లో అంత మెత్తబడుతుందండి. బాగా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఎండకైతే పెట్టుకోవాలండి. మంచిగా ఎండబెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో కాస్త ఎండలు తగ్గాయి కాబట్టి నాకైతే 2 రోజుల వరకు పట్టిందండి. బాగా ఏమాత్రం చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. ఈ మధ్య కాలంలో అన్ని రెడీమేడ్ వచ్చేసినాయి కదండి. కనీసం మనకు అవైలబుల్లో ఉండేటివి ఇలాంటి పసుపు కావచ్చు, మిరపకాయలు కావచ్చు, రాగులు కావచ్చు, అల్లం వెల్లుల్లి అలాంటి హోమ్ మేడ్గా తయారు చేసుకుంటే మంచిగా ఉంటుందండి. ఇదైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నుండి కూడా ఇదే ప్రాసెస్లో చేస్తాను. మా అత్తగారు వాళ్ళ అత్తగారు కూడా ఈ విధంగా చేసుకునే వాళ్ళంట. సన్న ముక్కలుగా కోసి దంచి కుండకైతే పెట్టుకునే వాళ్ళమ్మ. ఈ విధంగా చేసుకొని మా అత్త అయితే చెప్పింది. నేను అప్పటి నుండి ఇలాగే చేసాను. చాలా ఈజీ అండి. ముక్కలు కోసుకోవడానికి ఒక 10 నిమిషాలు, తర్వాత మళ్ళీ పొడి చేసుకోవడానికి ఒక 10-15 నిమిషాలు. ఏ మాత్రం వేస్టేజ్ రాదండి. నాకు ½ కిలో కూడా ఈ మాత్రం వేస్టేజ్ వచ్చింది. ఇలాగే ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. బాయ్ అండి.